స్వీకారం చేయించారు. ట్రస్ట్ నూతన చైర్మన్ గా తాడ్వాయి మండలానికి చెందిన లచ్చు పటేల్ ను ఎన్నుకున్నారు. మంత్రి సీతక్క చేతుల మీదుగా మేడారం జాతర ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా లచ్చు పటేల్ ప్రమాణ స్వీకారం చేశారు. కార్యకర్తలు నాయకులు ఎవరు కూడా నిరాశ నిస్పృహలకు గురి కావు. ఫస్ట్ నామినేటెడ్ పోస్టులు ఎక్కడ మొదలైనవి అంటే తల్లులే వచ్చినాయి. నాకు అది అదృష్టంగా భావిస్తున్నాను. వేరే ఏదో ఇచ్చుకోకుండా మనం దేవుణ్ణే ఇచ్చుకున్నాం. గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన నియోజకవర్గంలో మొదటి పోస్టింగ్ అనేది మరి ఈరోజు సమ్మక్క సారమ్మ ఉత్సవ కమిటీలోనే ఇవ్వడం జరిగింది. మరి ఇంకా చాలా కమిటీలు రద్దయితూనే నిన్నగా మొన్న మార్కెట్ కమిటీ కూడా రద్దయిపోయింది. అదేవిధంగా ఇంకా మరి గ్రంథాలయం కానీ చాలా మా డిపార్ట్మెంట్ లో కానీ ఉమెన్ అండ్ చైల్డ్ కానీ పిఆర్ కానీ అనేక ఉంటాయి. కష్టపడేటువంటి వాళ్ళని ఖచ్చితంగా అందరూ పెట్టిస్తాము, కాపాడుకుంటాము. కొన్ని సందర్భాల్లో క్యాస్ట్ ఈక్వేషన్స్ కోసం కూడా మీరు చూస్తే నిన్న కూడా చూసారు రాజ్యసభలో చాలా మందికి అనిల్ తెలియదు కావచ్చు, కానీ క్యాస్ట్ అనిల్ కూడా చాలా కష్టపడ్డాడు యువకుడు. అదే విధంగా ఆయన ఒక యాదవ సామాజిక వర్గం మరి పెద్దల సభకు పంపించడం జరిగింది. యువకుడు నిన్న మన ఎమ్మెల్సీ బలమూరు వెంకట్ చిన్న పిల్లగాడే కానీ పోరాటాలు ఎక్కువ చేసిండు. బొక్కలని ఇరగొట్టుకొని ఉద్యమాలు చేసిండు. పెద్దలు కూర్చునే సభకు అది ఎక్కువ పెద్దలు పోయి కూర్చుండే సభలు ఎమ్మెల్సీ కానీ రాజ్యసభ కానీ. ఒక యూత్ అధ్యక్షుడుగా పనిచేసిండు అనిల్ యాదవ్, ఆయనకి ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా వచ్చిండు. అదేవిధంగా ఎన్ఎస్సీ అధ్యక్షుడుగా పనిచేస్తున్నాడు వెంకట్, ఆయనకు కూడా ఎమ్మెల్సీగా అవకాశం వచ్చింది. ఖచ్చితంగా పైన కాకుండా గ్రౌండ్ వరకు చేయాలి. నేను క్యాడర్తో కూడినటువంటి లీడర్ను ఈ ఒక 2 నెలల నుంచి పాపం మీ అందరితో ఎక్కువ కలవలేకపోయినాం. జాతర తర్వాత అన్ని గ్రామాల వారీగా మండలాల వారీగా మీటింగ్లు పెట్టుకొని ఈ సెలక్షన్లలో కూడా దాదాపుగా మండలాలకే బాధ్యత ఇచ్చినాం. కొన్ని మీరు ఇచ్చినే ఉండొచ్చు, 1-2 ఏమైనా మిస్ అయితే కావచ్చు, కానీ మాక్సిమం మరి మండలాల వారిగానే ఎంపిక చేసి ఇవ్వమని చెప్పినాము. కాబట్టి అందరూ కూడా కష్టపడి ఇష్టంతో ఈ జాతరను విజయవంతం చేయడం కోసం ప్రజలు, పత్రికా మీడియా సోదరులు, ఆల్ డిపార్ట్మెంట్స్ అధికారులు, ప్రత్యేకంగా పూజారులు, మరి ట్రస్ట్ బోర్డు, అదేవిధంగా కార్యకర్తలు కూడా ఈ యొక్క జాతరలో తమకు తోచిన పద్ధతిలో భక్తుల సౌకర్యార్థం సహకరించాలని పేరున కోరుకుంటూ ఆ తల్లులకు సేవ చేసే అవకాశం ఒక